చేస్తారు. దాదాపు 90%, 95 అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిన్న పిల్లలు కూడా నాన్ స్టాప్గా ఫోన్స్ చూస్తూనే ఉంటున్నారు. ఇప్పుడు రైమ్స్ కంటే ఎక్కువ ఏంటంటే అన్ని ఫోన్స్ వచ్చాయి కాబట్టి చిన్నపిల్లల నోట్లోంచి కూడా మూవీ సాంగ్స్ వస్తాయి. ఎంతమంది మూవీ సాంగ్స్ వచ్చు పాడతారు? నిజాయితీ హ్యాండ్ రైజ్ చేయండి. మూవీ సాంగ్స్ పాడతారు కానీ హ్యాండ్ రైజ్ చేయడానికి మాత్రం సిగ్గుపడుతున్నారు. కానీ నేను ఈరోజు ఒక చిన్న మాట, ఒక హాఫ్ అన్ అవర్ చెప్పి నేను ముగిస్తాను. కరెక్ట్గా 8 కల్లా ముగించుకుందాం. మనకి అపవాది కొన్ని మన జీవితంలో జరిగిస్తా మనల్ని ఆపేస్తూ ఉంటాడు. కొన్ని ఎడిక్షన్స్. దేవుడికి ప్రతి ఒక్కరి పట్ల ఒక్కొక్క ప్రణాళిక ఉంది. నా పట్ల దేవునికి ప్రణాళిక ఉంది అన్న వారు హ్యాండ్ రైజ్ చేయండి. నా పట్ల దేవునికి ప్రణాళిక ఉంది కదా. ఏముందో మీ పట్ల? దేవునికి మీ పట్ల ఏం ప్రణాళిక ఉందో? ఆయన విల్ ఏంటో తెలుసా మీకు? గాడ్స్ విల్ ఏంటో తెలుసా? ఇంకా తెలుసుకోవాలి, నేను గాడ్స్ విల్ తెలుసుకోవాలన్న వారు హ్యాండ్ రైజ్ చేయండి. మనందరం తెలుసుకోవాలి. కానీ మనందరికీ ఏం తెలుసు? దేవునికి మన పట్ల ప్రణాళిక ఉందని తెలుసు. ఎందుకంటే అది అందరు చెప్తారు, పాస్టర్స్ చెప్తారు. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మీ అందరి పట్ల దేవుడికి ఒక ప్రణాళిక ఉంది, అందరినీ కూడా దేవుడు ఒక్కొక్క విధంగా వాడుకోవాలనుకుంటున్నాడు అని చెప్పి అనుకుంటా ఉన్నాం. అవునా కదా? కానీ దేవుడికి మన పట్ల ఏం ప్రణాళిక ఉందో మనకు తెలీదు. కొంతమంది పాస్టర్స్ ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. అలాని అందరు అబద్ధ ప్రవక్తలు అంటే నో, నిజమైన సేవకులు ఉన్నారు, నిజాయితీగా సేవ చేసేవారు ఉన్నారు. బట్ అట్ ద సేమ్ టైం అబద్ధ ప్రవక్తలు కూడా చాలా మంది ఉన్నారు. అయితే నేను చెప్పేది ఏంటంటే, మనం దేవుడితో డైరెక్ట్గా మాట్లాడి తెలుసుకుంటే ఆయన చాలా విధాలుగా మాట్లాడతాడు. వాక్యం ద్వారా, డ్రీమ్స్, విజన్స్ అన్నిటి ద్వారా మాట్లాడతాడు కదా. అదే మనమే డైరెక్ట్గా తెలుసుకుంటే మనం వేరే వాళ్ళని నమ్మాల్సిన అంత అవసరం ఉండదుగా. మనకి దేవుడు చెప్తాడుగా. ఇప్పుడు నేనున్నాను, ఒక టీం అంతా మనం కలిసి ఉంటే ఎవరైనా ఒక పాస్టర్ గారికి డైరెక్ట్గా చెప్పారనుకోండి, వాళ్ళకి మధ్యలో ఉండిద్దిగా. అదే మధ్యలో వేరే వాళ్ళకి ఎవరికైనా చెప్తే అది ఏమవుతుంది? మిస్కమ్యూనికేషన్ అయిపోయి మళ్ళీ వేరుగా తప్పుగా మిస్కాలిక్యులేషన్స్ అయిపోతే మనం కూడా ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి అనుకుంటా ఉంటాం. అదే మనం కూడా కొంతమంది సేవకులు, నాకు ఆ పాస్టర్ గారు ఇలా చెప్పారు, పలానా ప్రాఫిట్ అంట, ఆయన అమెరికా నుంచి వచ్చారు, ఆఫ్రికా నుంచి వచ్చారు, నాకు చెప్పాడు కానీ నా లైఫ్లో జరగలేదు, ఆయన అబద్ధ ప్రవక్త అని చెప్పి అనుకుంటా ఉంటాం. ఎందుకు మనం నమ్మాలి ఎవరిని పడితే వాళ్ళని? మనకి దేవుడితో డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటే, కనెక్షన్ ఉంటే దేవునికి మనం వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు కదా. అందుకే మనము దేవునికి దగ్గర అవ్వకుండా దూరం చేయడానికి చాలా పన్నగాలు పన్నుతూ ఉంటాడు. అయితే ఇప్పుడు ఏమి దెయ్యాలాగా భయంకరంగా రావట్లేదు కానీ చాలా ఈజీ వేలో వస్తున్నాడు. వాడు ఏం మంచి పాపం చేయించక్కర్లా, వ్యభిచారం చేయించక్కర్లా, దొంగతనం చేయించక్కర్లా, లేకపోతే ఇంకోటి మోసం చేయించక్కర్లేదు. కానీ ఈజీగా ఈ లోకంలో, ఈ జనరేషన్లో అయితే ఈజీగా ఒక పని చేస్తున్నాడు. ఏంటని అరేం చెప్తారా? డిస్ట్రాక్షన్. ఫోన్స్ అనే కాదు, ఏదో ఒకటి. ఎక్కువగా మెయిన్లీ మనం తీసుకుంటే దేని వల్ల డిస్ట్రాక్ట్ అయిపోతున్నారు అందరూ? ఫోన్స్ వల్ల. అదే ఈ టెక్నాలజీని యూజ్ చేసుకొని మనం సేవ చేయొచ్చా, చేయకూడదా? బాగా చేయొచ్చు. అపోస్తలుడు పౌలు గారు కనుక మనం నేను ఎక్కడో విన్నాను, నేను చెప్పలేదు కానీ, పరలోకి వెళ్ళిన తర్వాత ఆయన సోషల్ మీడియా లేనప్పుడే ఆయన అన్నీ తిరిగి బాగా సేవ చేశాడు కదా. అయితే పరలోకి వెళ్ళిన తర్వాత నీకు సోషల్ మీడియా ఉంది, నీకు అకౌంట్స్ ఉన్నాయా అని ఆయన అడుగుతాడు. అడిగినప్పుడు నాకు సోషల్ మీడియా ఇన్స్టా ఉంది, ఫేస్బుక్ ఉంది, ట్విట్టర్ ఉంది, అన్నీ చెప్తాంగా మనకున్నాయని. అప్పుడైనా నువ్వు వాటిని యూజ్ చేసి ఎంత సేవ చేసా అని అడిగితే మన మొహం ఎలా అయిపోయింది పర్లోకలు అందరి ముందు. ఇక్కడే మన క్లాస్లోనే, స్కూల్లో కానీ కాలేజ్లో కానీ చదివేటప్పుడు మన లెక్చరర్ వచ్చి అందరికీ గిఫ్ట్లు ఇచ్చి మనకి ఇవ్వకపోతే ఎలా ఫీల్ అవుతాం? చాలా నామోషిగా ఫీల్ అవుతాం కదా. అయ్యో అందరికీ గిఫ్ట్స్ వచ్చాయి, నాకు గిఫ్ట్ లేదే అని. మరి పరలోకి వెళ్ళిన తర్వాత కూడా మన పరలోకి అయితే చేరుకున్నాం, కానీ అక్కడ కూడా దేవుడు పని బాగా చేసిన వాళ్ళకి దేవుడు బహుమతులు ఇస్తాడే కూడా, కిరీటాలు ఇస్తాడే కూడా. అందరు కిరీటాలు పెట్టుకుంటా ఉంటే మనం ఇక్కడ వీడు పేదోడు కదా, ఈ అమ్మాయి పేదది కదా అని మనం ఇక్కడ చులకంగా చూసిన వాళ్ళే రేపు అక్కడ కిరీటం పొందుతుంటే మనకి ఎలా ఉండిద్ది? భూలోకలు అంత ఫేమ్ ఉంది, అంత డబ్బు ఉంది, పరలోకి వచ్చి చూడు ఏంటి మేము కిరీటం పొందుకున్నాంగా అని అనుకుంటా అని అక్కడ ఇంకెంత చిన్నపోతాం మనం. కాబట్టి ఈ కాలము శాశ్వత కాలం కాదు కాబట్టి మనం యుగాలు ఆయన రాజ్యంలో, దేవుడి రాజ్యంలో మనం ఉంటాం కాబట్టి అది మనం ఫోకస్ చేసుకోవాలి. అయితే డిస్ట్రాక్షన్ అని చెప్పాను కదా, ఒక 4 పాయింట్స్ చెప్పి నేను ముగిస్తా. ఏంటి? ఫోన్స్ యూజ్ చేయడం వల్ల. ఎవరైనా కావాలంటే రాసుకోవాలనుకుంటే రాసుకోండి, బైబిల్స్ ఓపెన్ చేసుకున్నా ఒక్కసారి. అయితే ఫోన్స్ యూజ్ చేసి ఫోన్ వల్ల ఎందుకంత డిస్ట్రాక్ట్ అయిపోతున్నాం? అపవాది మన ఫోన్ని యూజ్ చేస్తున్నాడు మనకి విరుద్ధంగా, అది మనకు అర్థం కావట్లా. ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ పాయింట్, ఏం చేస్తాడు? ఈజీగా డిస్ట్రాక్ట్ చేస్తాడు. ఆదికాండము 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు మనం చదువుకుంటే,
ఓపెన్ చేసి ఇప్పుడు చదవకండి. మామూలుగా చూడండి, ఆదికాండం 3:1-6 అక్కడ ఏం కనిపిస్తుంది? అవ్వదేవి సర్పరూపంలో వచ్చి అవ్వను మోసం చేసినట్టు ఉంటుంది, అవునా కదా? ఆ అవ్వ దేవుడు ఏం చెప్పాడు? అవ్వను ఎందుకు సృష్టించాడు అసలు దేవుడు? సహకారిగా, హెల్పర్గా ఉండటానికి సృష్టించాడు. కానీ అది చేయకుండా డిస్ట్రాక్ట్ అయిపోయి ఆ సర్పం అదేదో వెళ్తా ఉందండి. అసలు ఆ సర్పాన్ని అవ్వ పట్టించుకోకపోతే, డిస్ట్రాక్ట్ అవ్వకపోతే, చూడకపోతే, పట్టించుకోకపోయి ఉంటే ఆ సర్పం మాటలు వినేదా? కొంతమంది ఇప్పుడు మనం కూడా ఎందుకు నాకు నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి, లేకపోతే నాకు సూసైడ్ థాట్స్ వస్తున్నాయి, లేకపోతే నాకు తప్పుడు దృశ్యాలు చూస్తున్నాయి, ఆ థాట్స్ వస్తున్నాయి, ఒక అమ్మాయి అబ్బాయిని చూస్తే నాకు అదే థాట్స్ వస్తాయి అని అంటే, ఎప్పుడు చూసినా మనం అలాంటి వాళ్ళ మాటలే, మన ఫ్రెండ్షిప్స్, మన ఫోన్లో ఏవి చూసినా అలాంటివి చూస్తే అలాంటి థాట్సే కదా మనకు వస్తాయి. మనం చుట్టూ ఎవరిని చూస్తున్నాం, ఎలాంటి వాటిని చూస్తున్నాం, మనని డిస్ట్రాక్ట్ అవుతున్నామా లేదా, వేటి వల్ల అవుతున్నాం అనేది మన చుట్టూ దేవునికి కాకుండా పక్కన వాటికి డిస్ట్రాక్ట్ అవుతున్నామో లేదో చూసుకోవాలి. ఇక్కడ అవ్వ ఏం చేసింది? అదే సర్పం వస్తుంది కదా అని పట్టించుకోకపోయి ఉంటే, తన పని తను చేసుకొని ఉంటే, ఇప్పుడు మనము ఒక పని చేయాలనుకున్నప్పుడు దాని మీద ఫోకస్డ్గా ఉంటే పక్కన ఏం జరుగుతుంది మనకు తెలుస్తుందా? ఒక చిన్న ఉదాహరణ, ఒక దైవజనుడు అంట ఒక వ్యక్తి వచ్చి చర్చిలో అందరూ మంచిగా లేరు వినే అంటారు ఈ ఉపమానం. ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఒక చర్చ్ మెంబర్ వచ్చి దైవజనుడి దగ్గరకు వచ్చి, చర్చిలో ఎవ్వరు సరిగ్గా లేరు, ఈ చర్చిలో బాగున్నారు కానీ బయటకు వెళ్ళిన తర్వాత సినిమా పాటలు అందరూ తప్పులు చేస్తున్నారు, అలా ఉన్నారు, ఇలా ఉన్నారు, నేను ఇంక ఈ చర్చిలో ఉండలేను, నేను వెళ్ళిపోతున్నాను అని అన్నాడంట. అంటే పాస్టర్ గారు ఏం మాట్లాడలేదంట, సైలెంట్గా ఉన్నాడంట. ఒక గ్లాస్ తీసుకొని రమ్మన్నాడంట. తీసుకొని వచ్చాడు. దాని నిండా ఫుల్గా వాటర్ పట్టుకొని రమ్మన్నాడు. అయితే నువ్వు ఈ చర్చ్ స్టార్టింగ్ నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చేందుకు ఒక్క చుక్క కూడా పడకుండా తీసుకొనిరా అని చర్చ్ వదిలిపెట్టేశారు కదా, అందరూ మాట్లాడుకుంటా ఉన్నారు, అలా ఉన్నాడు. కానీ పాస్టర్ గారు ఏం చెప్పాడు? ఒక్క చుక్క కూడా పడకుండా గ్లాస్లో వాటర్ అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా తీసుకురమ్మన్నాడు. సరే అని చెప్పి తీసుకొని వెళ్ళి ఒక్క చుక్క కూడా పడకుండా తీసుకొచ్చాడు పాస్టర్ గారి దగ్గరికి. అయితే పాస్టర్ గారు అడిగారంట, మరి అంత దూరం వెళ్ళొచ్చావు కదా, వెళ్ళేటప్పుడు నువ్వెవరు మాట్లాడిన విన్నావా? వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో, మరి ఏం తప్పులు చెప్పుకుంటున్నారో, గాసిప్స్ మాట్లాడుకుంటున్నావో నువ్వు విన్నావా అని అడిగారంట పాస్టర్ గారు. అప్పుడు ఆయన అన్నాడంట, లేదు పాస్టర్ గారు, మీరు నాకు ఈ పని ఇచ్చారు కదా, ఈ చుక్క కింద కూడా పడకుండా ఉండాలని నేను దాని మీదే ఫోకస్ పెట్టాను, నేను ఎవరు ఏం మాట్లాడుతున్నారో పట్టించుకోలేదు అన్నాడంట. అప్పుడు పాస్టర్ గారు అన్నారంట, మనం చర్చకు వచ్చినప్పుడు కూడా ప్రతి చోట ఉంటారు, చర్చ్లో కూడా ఉండరా, లోకస్తులుగా లోకంగా ఉండే వాళ్ళు ఉంటారు. కానీ మనము పక్క వాళ్ళని పట్టించుకోకుండా మనం ఎందుకు వెళ్తున్నాం? దేవుని కోసం వెళ్తున్నాం. దేవుడు ఉన్నాడా లేదా అన్న మనం దేవుని మీద ఫోకస్ చేస్తే, పక్కన వాళ్ళు ఈ తప్పులు చేస్తున్నారు, వాళ్ళు గాసిప్స్ మాట్లాడుకుంటున్నారని మనం పట్టించుకుంటామా? ఎందుకు? మన ఫోకస్ అంతా గాడ్ మీదే ఉంది. దేవుడి మీద తప్ప ఇంకొకరి మీద ఉందా అంటే నో, మన ఫోకస్ దేవుడి మీద ఉంది కాబట్టి మనం వేరే వాటిని ఏది పట్టించుకోవట్లా. అలాగే మనం కూడా ఇప్పుడు అవ్వ చిన్న తప్పిపోయింది అంతే, డిస్ట్రాక్ట్ అయిందంతే, అవ్వ సర్పం మాట వినింది అంతే. కానీ అక్కడితో ఆగిపోయిందా? ఇప్పుడు మనం అందరము ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు దేవుడు ఆయనే మానవ రూపిగా వచ్చి మరణించి తిరిగి లేవాల్సిన అంత అవసరం వచ్చింది. అదే అవ్వ అప్పుడు డిస్ట్రాక్ట్ అవ్వకపోయింది ఇదంతా జరిగేదా? లేదుగా. అంటే మనం కూడా కొన్నిసార్లు ఆ ఫోనేగా, ఇంకా 1 అవరేగా అనుకుంటాం. నేను కూడా ఒక 2 days బ్యాక్ అనుకుంటా, ఇది క్రిస్టియన్ రీల్స్ కంటెంట్ అయితే ఒక హాఫ్ అన్ అవర్, ఒక 10 minutes చూసేసి పెట్టేద్దాం ఫోన్ అనుకున్నా. కానీ చూస్తే 2 hours చూసా. మొత్తం ఎలా లోపం ఏంటంటే లేదు, క్రిస్టియన్ కంటెంట్ వస్తూ ఉంది. అంటే క్రిస్టియన్ రీల్స్ చేస్తారు కదా, స్కిట్స్ లాగా అవి ఇవి. కానీ ఇప్పుడు దానివల్ల నాకు ఏమైనా యూజ్ ఉందా అంటే, మనకు ఆల్రెడీ తెలిసినవి అయినా చూస్తూ ఉన్నామంటే ఏంటి 2 hours వేస్ట్ అయిపోలా? నేను వెంటనే వెళ్ళి బైబిల్ చదువుకుందా, ఒక 10 minutes ఆగనుకున్నా, నా పని అయిపోయిందా లేదా? దేవునికి నేను అది చూస్తే ఎక్కువ కనెక్ట్ అవుతానా, బైబిల్ చదివితే ఎక్కువ కనెక్ట్ అవుతానా దేవునికి? నేను ప్రేయర్ చేస్తూ బైబిల్ చదివితేనే కనెక్ట్ అవుతా. అంటే నేను కాదు, మనం చాలామంది కొన్నిసార్లు అనుకుంటా ఉంటాం, కొంచెం సేపే కదా అని మనం ఏదైతే వదిలిపెట్టేస్తా ఉన్నామో అది మనకి దేవునికి చాలా పెద్ద బండలా మించిపోతుంది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, సాతాను మన చేత పాపం చేయించలేకపోతే ఏం చేస్తాడు? ఈజీగా డిస్ట్రాక్ట్ చేస్తాడు. అది ఫస్ట్ పాయింట్. మన చేత పాపం చేయించక్కర్లేదు కానీ ఈజీగా డిస్ట్రాక్ట్ చేయించవచ్చు. ఈజీగా స్క్రోలింగ్ చేయించేస్తూ ఉంటాడు. ఏముంది ఫోనే కదా, తప్పేం చూడట్లేదుగా, సినిమాలు చూడట్లేదుగా. కొంతమంది సినిమాలు చూడట్లేదు అని చెప్పి లోకంలో షార్ట్స్ చేస్తారు కదా, సినిమా డైలాగ్స్ పెట్టి. అవి సినిమాలు కాదు కదా, మనుషులు యాక్టింగ్ చేస్తారు. ఆ యాక్టింగ్లో కూడా బూతులు లేవా? వాళ్ళు చేసే లోకస్తులు చేసే వాటిలో సినిమా పాటలు పెట్టట్లేదా? అక్కడ కూడా సినిమా డ్యాన్స్లు వేయట్లేదా? అది చూసి కూడా మనము ఎఫెక్ట్ అవుతామా? ఖచ్చితంగా అవుతాం. ఎందుకు అవుతామంటే కింద సెకండ్ పాయింట్ వస్తుంది ఏంటంటే, ద డెవిల్ హ్యాస్ యువర్ ఐస్. ఒకసారి లూకా సువార్త 11:34 చదువుదామా? లూకా సువార్త 11:34.
దేహమునకు దీపము నీ కన్నే కనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతయు వెలుగుమయమై ఉండును. సెకండ్ పాయింట్ ఏంటంటే ఎందుకు మన ఫోన్కి ఈజీగా డిస్ట్రాక్ట్ అవుతున్నామంటే డెవిల్ హ్యాస్ యువర్ ఐస్. మన ఐస్ అంటే ఏంటి, వాడు అపవాది కానీ ఏంజల్స్ కానీ, నేను చాలాసార్లు మన గూగుల్ మీట్స్లో చెప్తా ఉంటా ఏంటంటే మన కంటితో ఏదైతే చూస్తూ ఉంటామో ఆ ఏంజల్స్ అయినా హోలీ స్పిరిట్ని కూడా మనం వెల్కమ్ చేయకపోతే పరిశుద్ధాత్ముడు వస్తాడా, దేవా నువ్వు రా అయ్యా, నా ఒంట్లోకి రా, నా ఆత్మలోనికి రా, నా దేహంలోనికి రా అని మనం ఇన్వైట్ చేస్తేనే కదా హోలీ స్పిరిట్ అయినా వస్తాడు. మనం ఇన్వైట్ చేయకుండా హోలీ స్పిరిట్ అయినా ఏంజల్స్ అయినా దురాత్మలు కూడా రావు. చాలామంది ఎందుకు కొంతమంది ఇన్స్టాలో కూడా పెడతా ఉంటారు, వాట్సాప్లో మెసేజెస్ వస్తూ ఉంటాయి ఏంటంటే ఈరోజు కూడా ఒక బ్రదర్ పెట్టారు, వీక్కి ఒక్కసారే వీక్కి 1 డే అంటే ప్రతిరోజు వచ్చి దురాత్మ పీడిస్తూ ఉందంట, ఇబ్బంది పడతా ఉందంట. ఎందుకు ఇబ్బంది పడుతుందంటే ఏమో తెలియదు అక్క అంటారు. కానీ వాళ్ళు ఓపెన్ చేయకుండా డోర్ తెరవకుండా, ఇప్పుడు మనం ఉన్నాం, మన ఇంట్లోకి వచ్చి కాలింగ్ బెల్ కొట్టారు, మనం డోర్ తెరవకుండా ఎవరైనా వస్తారా? ఎవరు రాలేదు కదా. దొంగలైనా పగలు కొట్టుకోకుండా రాగలుగుతారా? డోర్ లేకుండా ఎవరు కూడా ఓపెన్ చేయకపోతే రాలేరు. అదేవిధంగా డెవిల్ కూడా ఎందుకు మనల్ని ఇంత ఇబ్బంది పడుతున్నాయంటే మనం ఇన్వైట్ చేయడం ఎలా, ఫోన్ ఇప్పుడు ఈజీగా వచ్చేయచ్చు, మన ఆత్మలో మన ఆలోచనలోకి కూడా అపవాది ఈజీగా రావచ్చు. ఎలా? ఫోన్లోనే. మన స్క్రోలింగ్ ఏదైతే చూస్తాం, మన ఫీడ్ అంతా దేంతో నిండి ఉంటుంది? మన ఫీడ్ దేవుని మాటలతో నిండి ఉంటుందా, లోకంతో నిండి ఉంటుందా? మన ఫీడ్ ఎలా ఉందన్నది మనం చూసుకోవాలి. ఇక్కడ మనం చూస్తే మన దేహానికి వంటి కన్ను ఏంటంట, దీపం లాంటిది ఏంటంట, కన్ను అంట. కాబట్టి కన్ను దీపమైంది మన బాడీ అంతటికి. ఏదైతే చూస్తామో అది ఓపెన్ లాగా ఉంటుంది కాబట్టి ఐస్ లాగా, ఐసే ఆ యొక్క డోర్ మన ఆత్మలోనికైనా స్పిరిచువల్ రీలంలోనికైనా స్పిరిట్కి బాడీకి అన్నిటికీ కూడా కన్ను. కాబట్టి మనం కంటితో ఏం చూస్తాం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మనకి. ఇంకా మనం చూస్తూ ఉంటే ఇక్కడ మనకి ఫోన్ మనం చూడటం వల్ల ఏం చేస్తాం, వర్షిప్ చేయగలుగుతామా? ఫోన్ చూస్తూ ఉంటాము, వెంటనే ఫోన్ పక్కన పెట్టి అప్పుడు దాకా లోకం అంతా నిండిపోయి ఉంటుంది కదా. మనం ఏదైతే చూసి బ్రెయిన్ అంతా ఏమైపోద్ది అంటే మొద్దుగా ఉంటుంది, సోమరితనం. ఈ మధ్య లేజినెస్ ఈజీగా వస్తుంది. తర్వాత లెగుస్తా, కొంచెం సేపు ఆగి చేస్తా, కొంచెం సేపు ఆగి ప్రేయర్ చేస్తా అని అంతే. ఒక 2 minutes ప్రేయర్ చేస్తాం, 1 hour స్క్రోలింగ్ చేసి పడుకుంటాం. నిద్రపోయినప్పుడు కూడా బైబిల్ చదువుకొని పడుకోవాలి, ఈరోజు చర్చ్లో చెప్పారు, ఇంకా చాలా చోట్ల విన్నాను అని చెప్పి అనుకుంటాం. కానీ ఏం చేస్తా పడుకుంటున్నాం? ఫోన్ చూస్తా పడుకుంటున్నాం. అంటే మన ఐస్తో మనము ఆల్రెడీ ఫోన్ చూసి పాపము అయిన వాటితో చూసి మన ఆత్మ అంతా, మన ఆలోచనలంతా, మన హృదయం అంతా వాటిలతో నింపేస్తాం అనుకోండి, లోకపు వాటిలతో. మనం పడుకున్నప్పుడు కూడా ఏమొస్తాయి? అవే డ్రీమ్స్, లోకమైన వాటితోనే మనం నిండిపోయి ఉన్నాం. కాబట్టి వాడు ఈజీగా ఎంటర్ అవుతాడు. స్పిరిచువల్ రీలంలో కూడా మనం పడుకున్న, ఫిజికల్గా మనం ఇక్కడ పడుకున్న, స్పిరిచువల్ రీలంలో మనం ఏదైతే ఇక్కడ జరుగుతూ ఉంటుందో అక్కడ దానికి అంటూ యాక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం చేసే పనుల్లో కానీ చూసే చూపుల్లో ప్రతిదీ చాలా జాగ్రత్తగా ఉండాలి. 3వ పాయింట్ చూస్తే అసలు టెక్నాలజీని ఎందుకు చేశారంటే మనము ఎడిక్ట్ అవ్వడానికి చేశారంట. టెక్నాలజీ ఈజ్ డిజైన్డ్ టు బీ ఎడిక్షన్, మన ఎడిక్టివ్ అవ్వడానికి. ఒక ఆయన ఉన్నాడు, ఫేస్బుక్ సంథింగ్ ఫస్ట్ ప్రెసిడెంట్ అంట ఆయన, సీన్ పార్కర్ అనే వ్యక్తి. ఆయన ఏం చెప్పాడంటే అవర్ గోల్ వాజ్ టు స్టీల్ యాజ్ మచ్ యాజ్ యువర్ అటెన్షన్. అంటే వాళ్ళ గోల్ అంటే ఏంటంటే అంట, ఫేస్బుక్లో ఫస్ట్ ప్రెసిడెంట్ అనమాట ఆయన. ఏం చెప్పాడు, మా గోల్ ఏంటంటే ఎంతైనా సరే మీ అటెన్షన్ని దోచుకోవడమే మా పని అంట. ఇప్పుడు మనము నాన్ స్టాప్గా ఫోన్ చూస్తూ ఉంటామా, మనం చూసే ప్రతి వ్యూస్ వేరే వాళ్ళకి మనీ మారితే మారవా? మనం అనుకుంటాం, అబ్బో వాళ్ళేంటి మొన్నేగా యూట్యూబ్ ఛానల్ పెట్టారు, ఇల్లు అంటున్నారు, కాలు అంటున్నారు, ఏంటి ఇంత అనుకుంటాం. మనం మాత్రం స్క్రోలింగ్ చేస్తే అక్కడే ఉంటాం. వాళ్ళేంటి వేసిన గొంగలి, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు మనం చూసి బెడ్ మీద పడుకుంటాం, దొర్లుతూ ఉంటాం. మన ఇంట్లో మన అమ్మలు తిడుతూ ఉంటారు, ఎప్పుడు చూసినా ఫోనేనా అని చెప్పి. కానీ ఏం జరుగుతుంది, అందరూ ఎదిగే వాళ్ళు ఎదుగుతా ఉన్నారు, కానీ మనం డిస్ట్రాక్ట్ అయిపోతున్నాం. ఈ లోకంలోనే కాదు, ఈ లోకంలో ఎలా స్టడీస్కి నెగ్లెక్ట్ చేస్తున్నాం, దేవునికి దగ్గర అయిపోతున్నాం. ఈ లోకంలో మనం డబ్బు సంపాదించుకున్న స్టడీస్కి నెగ్లెక్ట్ అయిపోతా ఉంటే రిలేషన్షిప్స్ కూడా అంతే కదా. ఇప్పుడు ఫోన్స్ వచ్చాక ఎక్కువ బాండింగ్ ఉంటుందా ఫ్యామిలీస్కి మధ్య కానీ, బ్రదర్ అండ్ సిస్టర్కి మధ్య కానీ, సిస్టర్ అండ్ సిస్టర్ వాళ్ళ సిబ్లింగ్స్కి మధ్య అసలు బాండింగ్ ఉంటుందా? లేదు. తినొక ఫోను, తనొక ఫోను. ఇంట్లో హస్బెండ్ అండ్ వైఫ్ వస్తే కూడా ఎంతసేపు ఎక్కువ ఫోనేగా ఉంటారు. ఒక ఫోన్ ఇటు అందరు ఇద్దరు చెరొక ఫోన్ పెట్టుకొని వెళ్తూ ఉంటారు. రెస్టారెంట్స్కి వెళ్తే రెస్టారెంట్లో ఎవరైనా మాట్లాడుకుంటున్నారు. ఈరోజు చాలా తక్కువ, ఏదో బాగా ఇంపార్టెంట్ అయితే తప్ప. అక్కడ కూడా ఫోన్స్, ఎక్కడికి వెళ్ళినా ఫోన్స్. కొంతమంది చర్చ్లో కూడా మనం చూస్తూ ఉంటే మనం పక్కనే కూర్చుంటారు, ఫోన్ చూస్తారో చూడరా, చూస్తారంటే వర్షిప్ జరిగిద్ది. కెమెరా పెట్టినప్పుడు మాత్రం హల్లెలూయా అని చెప్పి ఆరాధిస్తూ ఉంటారు కెమెరా ఉన్నప్పుడు. కెమెరా లేనప్పుడు మాత్రం ఫోన్
ఎవరైనా మెసేజ్ చేసింది, అబ్బాయి అయితే అమ్మాయి మెసేజ్ చేసిందేమో, అమ్మాయి అయితే ఈ అబ్బాయి మెసేజ్ చేశాడేమో అని. వీళ్ళకి తెలుసు వాళ్ళు పెళ్లి చేసుకోరు, టైం పాస్ అని. కానీ ఏంటంటే వాళ్ళందరికీ ఉన్నారు, నాకు కూడా ఉండాలి కదా అని చెప్పి అదొక అలవాటులో మనం కూడా ఏం చేస్తామంటే ఇష్టం వచ్చినట్టు మనం కూడా ఏం చేస్తాం, మనకి తెలుసు మనం ఎడిక్ట్ అయిపోతున్నాం, ఫోన్ చూడకూడదు, స్క్రోలింగ్ చేయకూడదు. తెలియకుండా ఎవరైనా ఉన్నారా? ఫోన్ చూడటం తప్పని తెలియకుండా ఉన్నారా అంతసేపు? అందరికీ తెలుసుగా, కానీ ఎందుకు మనం చూడకుండా ఉండలేకపోతున్నాం? అదొక ఎడిక్షనే కదా. నిజం చెప్పాలంటే త్రాగుబోతులన్నా వాళ్ళది కష్టమే. ఆయా తాగుబోతుతనం నుంచి బయటకు రావడం చాలా కష్టం. అది ఎంత కష్టమో ఈ ఫోన్ ఎడిక్షన్ కూడా ఈరోజు అంతే కష్టం అయిపోయింది. అది బయటికి రావాలంటే అంత కష్టపడుతున్నారా లేదా? ఈ రోజుల్లో చిన్న పిల్లలు కూడా ఫోన్ పక్కన పెట్టేస్తే తీసేస్తే ఏడుస్తున్నారు. అంతకుముందు అయితే చక్కగా ఆడిచ్చేవాళ్ళు పేరెంట్స్ కూడా. కానీ ఏంటి మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటారులే, ఫోన్ ఉంటే చాలు కదా అని చెప్పి అనుకుంటా ఉన్నారు. ఇది మూడో పాయింట్ ఏంటి, అసలు ఎందుకు మన టెక్నాలజీని సృష్టించారంటే మనము ఎడిక్షన్, మనకి ఎడిక్ట్ చేయడానికి కదా. ఇంకొక ఆయన కూడా ఉన్నారు, ఈరోజు అంత సమయం లేదు కాబట్టి నెక్స్ట్ వీక్ ఈ ఒక మాట చెప్పి నేను వేరే టాపిక్లోకి వెళ్తా. ఇంకా చాలామంది ఇన్స్టాగ్రామ్ కనిపెట్టిన వాళ్ళు, గూగుల్ CEO స్టార్టింగ్లో ఉన్న వారు కూడా ఇదే చెప్తారు. ఎందుకు మేము క్రియేట్ చేసామంటే ఎక్కువ అటెన్షన్ సీక్ చేయడానికి, ఎక్కువ సేల్స్ మా వెబ్సైట్ నుంచి నడవటానికి అని చెప్పి వాళ్ళు కొంతమంది, అందరూ కాదు కానీ కొంతమంది డైరెక్ట్గా చెప్పిన వాళ్ళు ఉన్నారు. వాటన్నిటి మనం చూస్తామంటే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఎడిక్షన్, ఫోన్ ఎడిక్షన్ కాలంలో సక్సెస్ అవ్వడం ఈజీగా కష్టమా? చాలా ఈజీ. ఎందుకంటే అందరు ఫోన్కి ఎడిక్ట్ అయిపోతా ఉంటారు. చదివే వాళ్ళు ఎక్కువ ఉన్నారా ఇప్పుడు కష్టపడి? లేరు కదా. ఎక్కువ కష్టపడి హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, యూట్యూబ్ ఓపెన్ చేసి బాగా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారా లేరా? ఇంకా కొంతమంది మనకి సక్సెస్ అయిన వాళ్ళు కనిపిస్తున్నారు, కానీ ఇంకా చాలా మంది 3-4 ఇయర్స్ నుంచి పోస్ట్ చేస్తున్నా కూడా ఎక్కువ వ్యూస్ రాని వాళ్ళు, మనీ రాని వాళ్ళు ఉన్నారా లేరా? చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళు మనకు కనిపించట్లా. వారికి వీరికి తేడా ఏంటంటే వీళ్ళు బాగా కష్టపడి, కొంతమంది అయితే ఉద్యోగాలు కూడా వదిలేసి దీని మీద కష్టపడతారు. వీడియోస్కైనా చిన్న షార్ట్కి కూడా వాళ్ళు ఎంతో కష్టపడతారు. కానీ వీళ్ళు ఏది పడితే అది, ఇందులో కూడా నిలవని వాళ్ళు సక్సెస్ అవుతారా? కానీ హార్డ్ వర్క్ ఉంటే 1 year అయినా 2 years తర్వాత పికప్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఈ విషయంలో మనం చూస్తే ఈ జనరేషన్లో హార్డ్ వర్క్ చేసే వాళ్ళు చాలా తక్కువ. అందరూ కూడా లేజినెస్కి అలవాటు పడిపోయారు. ఏది ఈజీ వేలో వచ్చింది, ఏది చాలా కష్టం అనే దానికి అలవాటు అయిపోయారు. కాబట్టి మనము కష్టపడి దేవుళ్ళ స్పిరిచువల్గా ఎదగడం కూడా చాలా ఈజీగా కాదా? చాలా ఈజీ. అందరూ కొన్నిసార్లు మన సండే స్కూల్ కూడా అంతకుముందు అంటే అందరూ ఏదైనా చర్చ్లో వాక్యం చెప్పారంటే దాన్ని పాటించే వాళ్ళు. చర్చ్లో ముందు బైబిల్ చదవడానికి పోటీలు పడేవాళ్ళు. ఈ రోజుల్లో మాత్రం ఒక్కళ్ళే పెట్టుకొని నువ్వు చదవమ్మా, ముందే వచనాలు ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళకి, అవునా కదా. అంతకుముందు పాతకాలపు సంఘాల్లో నేను చూసాను, చిన్నప్పుడైతే మా మమ్మీ ఇంకా కొంతమంది కూర్చునేవాళ్ళు చర్చ్లో, అందరు పోటీ పడేవాళ్ళు నేను బైబిల్ ఓపెన్ చేసి చదవడానికి. ఈ రోజుల్లో బైబిల్ ఓపెన్ చేయలేకపోతున్నారు ఎవరు ఫాస్ట్గా. ఎందుకు? బైబిల్ అంటే అసలు వాళ్ళకి బైబిల్తో సహవాసం ఉంటే కదా. మన బైబిల్ ఓపెన్ చేసి కొంతమంది బైబిల్ పేజీలు అయితే నలగని కూడా నలగవు, ఒక లైన్ కూడా ఉండదు. చదివితేనేగా మనం నలగడానికి, గీతలు ఉండటానికి. కొంతమంది అంటారు బైబిల్ మీద హైలైట్ చేసుకుంటే తప్ప అంటారు. తప్ప? బైబిల్ వాక్యం దేవుడే అన్నాడు, కానీ బైబిల్ని మనకి మెయిన్ పాయింట్స్, అదొక బుక్ మనం హైలైట్ చేసుకోవడం తప్పు కాదు. మన ఇంపార్టెంట్, మనం ధ్యానించుకుంటున్నాం. అది ధ్యానిస్తేనే కదా మనం కూడా ఆత్మలు ఎదగలుగుతాం. ఈ లోకంలో కూడా పాపంలో పడిపోకుండా ఉంటేనేగా పరలోకంలో మనం గొప్ప కార్యం, అక్కడ మనం కూడా దేవుని పక్కన నిలబడాలంటే ఇక్కడ ఈ వాక్యం చదివితేనేగా. ఈ బైబిల్ చదవకుండా మనకి ఎలా ఉండాలో ఇంతమంది వాక్యాలు. కొంతమంది ఇంకా ఒకటి చెప్తా ఏంటంటే, ఫోను అక్క మేము ఎప్పుడు దేవుడియే చూస్తాము, లోకం చూడడం, వాక్యాలే చూస్తామని చెప్పి చాలా మంది చెప్తారు. వినాలి, వాక్యం వినడం చాలా మంచిది. ఆ లోకపు వాటికి చూడడం కంటే దేవుని వాక్యం వింటే మంచిదే. కానీ బైబిల్ ఓపెన్ చేయకుండా ఎంతసేపు వేరే వాళ్ళు చెప్పింది వింటే మన బైబిల్కి మనకు సహవాసం ఉంటుందా? అలా ఎంతసేపు వేరే వాళ్ళు చెప్పిన దాని మీద వినటం వల్ల, ఆధారపడటం వల్ల ఏమవుతుంది? అబద్ధ సేవకులు ఎక్కువైపోతున్నారు. మన బైబిల్ ఓపెన్ చేసి చూడట్లా, వాళ్ళు అబద్ధం చెప్తున్నారు నిజం చెప్తున్నారు మనకు తెలుస్తుందా? తెలియదుగా. మన బైబిల్ ఓపెన్ చేస్తేనే వాళ్ళు చెప్పింది నిజమో అబద్ధమో తెలుస్తుంది. అందుకే మనం ఏం చేయాలి? ఎప్పుడు చూసినా మనము మన బైబిల్తో సహవాసం ఉండాలి. అనుదినము రోజు తప్పకుండా నేను 2 chapters అన్నా 3 chapters అని ఈరోజు చదివే మేము పడుకుంటా, లేకపోతే నేను పడుకోను. ఎంత అలసిపోయినా మనము ఆత్మ, ఇప్పుడు దేహానికి మనం అన్నం తినకపోతే ఓపిక నీరసంగా ఉంటామన్నమా? ఓపిక ఉంటుంది, ఎనర్జీ ఉంటుందా? నీరసం పడిపోతాం. ఫాస్టింగ్ ఉండమంటే 2 daysకి అలసిపోతాయి, ఇంకా అయిపోద్ది. కొంతమంది 1 day ఉంటారు. అలాంటి మన ఆత్మకి వాక్యం పట్టకపోతే, ఆ వాక్యమే కదా ఆహారం, అది పట్టకపోతే మన ఆత్మ ఏమవుతుంది?
ఉండి 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 నీరసపడిపోయి మన ఆత్మ చనిపోద్దా? చనిపోవడం అంటే నరకానికి వెళ్ళడం కాదు, కానీ మరి పరిశుద్ధాత్ముడు మనకి ప్రేరేపిస్తున్న మనకు వినిపించిద్దా? ఆయన కొంతకాలం గద్దిస్తూ ఉంటాడు, ఇది తప్పు 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 అని. మరి ఎంతసేపు ఆయన మాటకు లోబడుకుంటుంటే ఏమవుతుంది? ఆయన కూడా కొన్నాళ్ళకి సైలెంట్ అయిపోతాడు, మనకి ఆయన వాయిస్ కూడా మనం వినలేం మనలోనే. ఇది థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ ఏంటంటే ద డెవిల్ వాంట్స్ యూ డిస్ట్రాక్టెడ్ ఫ్రమ్ యువర్ కాలింగ్. ఏంటి? మన పిలుపుకి మనం దూరం అవ్వాలనే వాడి ప్రయత్నం అంతా. వాడికి నువ్వు కరెక్ట్ ఈ పాపమే చేయాలని లేదు, నువ్వు కరెక్ట్గా దొంగతనే చేయాలి, అబద్ధాలే ఆడాలి, ఒకరికి కొట్టాలి, రౌడీ అవ్వాలి, హత్యలు చేయాలి, వ్యభిచారం చేయాలని కాదు. నువ్వు దేవుని కాలింగ్లోంచి పిలుపులోంచి బయటకు వస్తే చాలు వాడికి, అంతే. అవునా కదా? ఏదైనా చేయి, నేను ఏ తప్పు చేయాలా, నేను పాపం చేయాలా, ఇప్పుడు దాకా ఒక అబద్ధం ఆడలా, ఏం ఆడలా, రక్షణ పొందాక అసలు ఏం చేయలేదు అని మనం ఎంత అనుకున్న ఫోన్ ఎడిక్షన్ అనుకోండి, దేవుళ్ళలో ఏమనుకోండి వేస్తే వాడికి కావాల్సినది ఒక్కటే. కొంతమంది అడుగుతారు, లోకంలో దేవుడిని నమ్ముకోని వాళ్ళు చాలా సక్సెస్ అయ్యారు కదా, చాలా డబ్బు సంపాదించారు కదా, బిల్డింగ్స్ కట్టారు కదా, మరి ఎన్నో సంవత్సరాలు నేను దేవుడిని నమ్ముకున్నామా, నేను పైకి లెగలేదా అనుకుంటారు. కానీ అవ్వాదికి వాళ్ళ మనం డబ్బు సంపాదించామా లేదా అన్నది కాదు వాడికి ఇంపార్టెంట్. వాళ్ళంతా డబ్బు సంపాదించిన నిజ దేవుని అంగీకరించారా? తెలుసుకున్నారా? లేదుగా. వాడికి అదే కావాలి. ఆయన తెలుసుకోకపోతే చాలు, తెలుసుకున్న ఆయనలోంచి బయటకు వస్తే చాలు. వాడికి ఎంత డబ్బైనా సంపాదించుకొని, ఎంత మనం పలుకుబడి తెచ్చుకునే లోకంలో వాడికి అనవసరం. ఏం కావాలి వాడికి? మనం దేవుళ్ళలోంచి దూరం అయితే చాలు. ఇంకా కొంతమందికి మన పిలుపు అంటే కేవలం మైక్ పట్టుకొని సేవే కాదు, ప్రతి ఒక్కరికి ఒక పిలుపు ఉంటుంది. చర్చిలో వెనకాల నుండి పరిచయం చేయడం ఒక పిలుపు, పాటలు పాడడం ఒక పిలుపు, లేకపోతే మనం కానుక దేవునికి వెనకాలని సాయం చేయడం ఇంకో పిలుపు, బయట అక్కడ మన కాలేజెస్లోనో మన ఆఫీసెస్లోనో వెళ్ళి సువార్త చెప్పడం కూడా ఒక పిలుపు. కొంతమంది జాబ్ చేస్తే ఇవాంజలిజం చేస్తూ ఉంటారు, అదొక కాలింగ్. ఏ పిలుపు మనకి దేవుడు ఇచ్చాడు అది మనం గ్రహించుకుని దాంట్లో మనం ముందుకెళ్ళాలి. అప్పుడే మనకి దేవుడు కూడా సహాయం చేస్తాడు. దానిలో నుండి బయటికి రావడానికి వాడు అంత ప్రయత్నిస్తున్నాడు కాబట్టి మనం ఏం చేయాలి? అంతే ఫోర్స్గా మన బాడీ అంగీకరించకపోయినా, మన సోల్, మన మైండ్ వద్దు, ఇంకా నాకు బుక్ ఓపెన్ చేయి, బైబిల్ ఓపెన్ చేయి, నిద్ర వస్తుందని అన్నా అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఎంతో అప్పుడు దాకా ఫోన్ చూడడానికి లేని నిద్ర బైబిల్ ఓపెన్ చేయగా నిద్ర వస్తుందంటే ఏదో ఒక ఫోర్స్, ఇంకా పడుకో అని చెప్తున్నట్టే కదా. అంతే ఫోర్స్గా మనం కూడా కూర్చొని బైబిల్ చదివే మనం పడుకోవాలి. చదవడం అంటే ఆర్యను వాక్యం ఉండేను ఇలా కాదు, నిజంగా మనము లోపలికి ధ్యానించుకుంటూ దేవుడు ఏం చెప్పాడు అని చెప్పి అట్లీస్ట్ ఒక అధ్యాయం చదివి మనం ఏం చెప్పాడు దేవుడు, ఆ అధ్యాయం నుంచి ఏం మాట్లాడాడు అని చెప్పి మనం ఆలోచించి పడుకున్నా ఖచ్చితంగా దేవుడు మనకు తోడు ఉంటాడు అన్నాడు. ఆ నైట్ ఏం చేసాం? వాక్యాన్ని తిన్నాం, ఆహారము తీసుకుంది మన ఆత్మ. కాబట్టి మనం ఏమవుతుంది? మనము దేవునికి దగ్గర అవుతా ఉంటాం. కాబట్టి ఈ ఫోర్త్ పాయింట్ ఏంటంట, మనం కాలింగ్లోంచి మనం డిస్ట్రాక్ట్ చేయడం వాడి పని. కాబట్టి మనం ఏం చేద్దాం? మీకు నుంచి మన కాలింగ్కి మన దగ్గర కదా. ఒకవేళ తెలియదు అనుకోండి, దేవుని అడగండి, దేవా నా కాలింగ్ ఏంటి, నా పట్ల నీ చిత్తం ఏంటి. ఆయన అడిగితే మాట్లాడే దేవుడా కాదా? కొంతమందితో మాట్లాడతాడా? పాత నిబంధన కాదుగా, కొత్త నిబంధన అందరితో మాట్లాడతాడు. కాకపోతే ఎవరితో ఎలా మాట్లాడితే ఎలా అర్థమవుతుందో ఆ విధంగా మాట్లాడతాడు. కొంతమందికి మనుషులు దైవజనులు చెప్తేనే అర్థమవుతుంది, దైవజనుల ద్వారా మాట్లాడతాడు. వాక్యం ద్వారా చెప్తేనే అర్థమవుతుంది, వాక్యం ద్వారా మాట్లాడతాడు. కాబట్టి ఆయన ఎలా అయినా కళల ద్వారా, విజన్స్ అన్నిటి ద్వారా మాట్లాడతాడు. మనం అడుగుదాం ఈరోజు నుంచి, దేవా నా లైఫ్లో నీ చిత్తం ఏంటి, నీ ప్రణాళిక ఏంటి, నీ పిలుపు ఏంటి అని చెప్పి మనం అడుగుదాం. అయితే నేను కొన్ని పాయింట్స్ నోట్ చేశాను. ఏంటంటే మన ఫోన్ చూడడం వల్ల వేటికి డిస్ట్రాక్ట్ అవుతున్నాం అని చెప్పి ఇందాక ఆల్రెడీ ఆ పాయింట్స్ వచ్చేసింది. మన ఏంటి ఫోన్ వల్ల ఏమేమి డిస్ట్రాక్ట్ అవుతున్నామో మనం తెలుసుకుంటే వాటిని మనం ఎక్కువ చేసామనుకోండి పోదా. ఇప్పుడు ఫోన్కి మనం ఎందుకు ఫోన్ చూడటం వల్ల స్పిరిచువల్గా, ఇప్పుడు దాకా లోకానికి చెప్పాను కదా, లోకం వల్ల ఏం డిస్ట్రాక్ట్ అవుతున్నాం, ఫోన్ వల్ల ఇదైపోతున్నాం, అదైపోతున్నాం, సక్సెస్ అవ్వలేకపోతున్నాం అని చెప్పాను కదా. ఇప్పుడు మనం స్పిరిచువల్గా ఏం ఇదవుతున్నాం అంటే ప్రేయర్ లైఫ్ ఉంటుందా? ఫోన్ చూసినంతసేపు ప్రేయర్ లైఫ్ ఉంటుందా మనకి దేవునితో? ఈరోజు నుంచి ఒక టైం టేబుల్ పెట్టుకుందాం మనకి. నేను ఫోన్తో ఎంతసేపు గడుపుతున్నాను, దేవునితో ఎంతసేపు గడుపుతున్నాను. అది వర్షిప్ అయినా, ఒకవేళ మీరు ఆఫీస్లో ఉన్నారు, వచ్చే దారిలో ఉన్నారు, అప్పుడు కూడా మాట్లాడొచ్చుగా దేవుడితో, ఆరాధించవచ్చుగా, పాటలు పాడుకోవచ్చుగా. అలా ఎంతసేపు ఫోన్ చూస్తున్నాం, ఎంతసేపు దేవునిలో గడుపుతున్నాం. 1 hour ఫోన్ చూస్తే 2 hours అన్నా ఉండాలా లేదా? అంటే ఈ జనరేషన్లో అంతా ఫోన్తోనే కాబట్టి పని. అట్లీస్ట్ మీరు రోజుకి కొంతమంది 10 గంటలు 12 hours ఉంటుందంట స్క్రీన్ టైం. కొంతమంది ఫోన్లో 12 hours స్క్రీన్ టైం అంట. అంటే ఇంకా మనం చూస్తామంటే ఇంకా కొంతమంది 15 hours స్క్రీన్ టైం కూడా ఉంటారు వాళ్ళ స్క్రీన్ టైం చూస్తూ ఉంటే. ఇప్పుడు ఒకసారి కావాలంటే ఇది అయిపోయిన తర్వాత మీ ఫోన్స్ ఓపెన్ చేసి చెక్ చేయండి, మీ స్క్రీన్ టైం ఎంత ఉంది మీ ఫోన్లో. కొంతమంది నేను మొన్న ఎవరు దాంట్లో చూసా 20 hours ఉంది. డేకి ఎంత? 24 hours. ఎంత స్క్రీన్ టైం ఉంది అంటే 4 hours పడుకుని, అంటే స్నానం చేయాలా, తినాలా,
కొంతమంది తినేటప్పుడు కూడా ఫోన్ వదలరు. అదేమంటే తినేటప్పుడు చూస్తారు. కొంతమంది చదువుకునేటప్పుడు కూడా ఫోన్ పెట్టుకొని చదువుతారు, మ్యాథ్స్ చదువుతారు, ఫోన్ పక్కన పెట్టుకుంటారు, ట్యాబ్లు పెట్టుకుంటారు. ఎందుకు అంటే ఫోన్ లేకపోతే ఎలా, నాకు బోర్ కొట్టిద్ది అంటారు. అది బైబిల్ పెట్టుకోవచ్చుగా, వాక్యం ఇంత చదువుకోవచ్చుగా అంటే చేయరు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పటి నుంచి ఎందుకు ప్రేయర్ లైఫ్కి దూరం అవుతున్నాం కాబట్టి ఇప్పటి నుంచి ఏం చేయాలి, ఫోన్ తగ్గించి ప్రేయర్ లైఫ్కి దగ్గర అవుదాం. వాక్యానికి దూరం అవుతున్నాం ఫోన్ వల్ల. ఇప్పుడు ఏం చేద్దాం, వాక్యానికి దగ్గర అవుదాం, ఎక్కువసేపు చదువుదాం. ఇంకోటి ఏంటి, దేవుని ఆరాధించట్లేదు కదా. ఆరాధన అంటే పెద్ద మంచి స్వరం. నేను కూడా ఇప్పటికీ ఒక టెస్ట్ మనీ టైం లేట్ అయినా చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే ఎస్డే నైట్, లాస్ట్ నైట్ ఏమైందంటే అందరూ ఇక్కడికి వద్దామని చెప్పి, మాది యాక్చువల్లీ గుంటూరు అనమాట, అక్కడి నుంచి ఇక్కడికి రావాలి కదా అని చెప్పి వెళ్తా ఉన్నాం. నైట్ మధ్యలో కార్ అయిపోయింది హైవే దగ్గర. అలాగే ఉన్నాం. అప్పటికి నాకు హెల్త్ బాగాలేదు, జలుబు చేసింది బాగా, అసలు ఊపిరి కూడా ఆడట్లేదు నాకు. అలాగే ఇంటికి వెళ్ళాం. 12:30 అయింది మేము ఇంటికి వెళ్ళేటప్పటికి. బాగానే ఉంది. సడన్గా నాకు అసలు గాలి ఆడట్లా. ఎలా అయిపోయిందంటే నా పరిస్థితి, నేను నిజంగా చచ్చిపోతానేమో నేను నైట్ అనుకున్నా. 2:30, 3 దాకా మా తమ్ముడు ఒక పక్క, మా టీం మెంబర్ ఒక పక్క అంతే కూర్చున్నారు. మా మదర్కి హెల్త్ బాగాలేదు నిన్న. నేను నిజంగా అనుకున్నా, వాళ్ళకి చెప్తున్నా, నేను ఒకవేళ నిజంగా అలాంటి మనకు తెలుస్తుంది కదా, మనం ఒకవేళ ప్రాణం పోతా ఉందంటే ఆ వీక్ మూమెంట్స్ మనకు అర్థమవుతుంది. నేను చెప్తున్నా ఏంటంటే, ఒకవేళ నేను చనిపోతే మా మమ్మీని మా తమ్ముడిని చూసుకోండి అని చెప్పి నేను చెప్తున్నాను అనమాట. ఎందుకంటే నాకు నిజంగా అర్థమైపోయింది. వాళ్ళకి నేను చెప్పలేదని నా చేతిలో వణికిపోతుంది, గ్రీన్గా మారిపోతుంది. చాలా భయం వేసింది నాకు కూడా. అందుకే వాళ్ళు చూస్తారని నేను లైట్స్ కూడా ఆపమని చెప్పాను. మామూలు బెడ్ లైట్ లేపించా. నేను కానీ మార్నింగ్ అలాగే పడుకున్నా. నేను పడుకుంటే నేను ఇంకా చనిపోతాను, ఈరోజు నైట్ లేగనేమో, దేవాని పరలోకంలో నన్ను చేర్చుకో అని చెప్పి నేను ఇంకా అలా పడుకున్నా. మార్నింగ్ లేచి చూసి బాగా మధ్యలో మెలకు వచ్చింది. అసలు గాలట్లా. దేవా నేను ఉంటే నీ సేవ చేస్తాను, రేపు అది ఉంది కదా, నువ్వు నన్ను వాడుకో అని చెప్పి చెప్పాను అనమాట. అండ్ మార్నింగ్ లేచి చూస్తే నేను చాలా, అంటే ఇప్పటికీ కొంచెం ప్రాబ్లం ఉంది, కానీ దేవుడు ఎలా చేశాడంటే, నిన్న అసలు ఆ సిచ్యువేషన్స్ నుంచి ఇప్పుడు నన్ను చూస్తే అలా ఉందా, నేను అలా ఉన్నాను అనుకుంటున్నారా? నిన్న కనీసం వాటర్ కూడా తాగలేకపోయా. వాటర్ తాగుతుంటే కూడా మౌత్తో పీల్చుకుంటున్నాను, అడ్డం పడిపోయి నాకు అస్సలు అంటే గాలి కూడా వెళ్ళట్లేదు, వాటర్ కూడా తాగలేకపోతున్నా. అలాంటి నేను ఇప్పుడు నమ్ముతారు ఎవరైనా ఇలా నుంచి మాట్లాడుతున్నా అంటే, చూసిన వాళ్ళు తప్ప వేరే వాళ్ళు నమ్మరు. కాబట్టి ఇంటి దేవుడు వాడుకోవాలంటే మనం ఆయన చిత్తంలో ఉంటే అవ్వది. ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుడు మనం నిలబడతాడని నిలబెడతాం ఖచ్చితంగా కదా. నన్ను కూడా అంతే, దేవుడు నన్ను నిలబెట్టిన దేవుడు. ఏంటి నాకేం తెలుసు, నా కాలింగ్ నాకు తెలుసు, దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు ఏంటి నాకు తెలుసు. నేను ఆయన పని కోసం వెళ్తున్నాను కాబట్టి ఆయన చూసుకుంటాడు. మనం కూడా ఆయన కాలింగ్ తెలుసుకొని మనం కూడా ముందుకెళ్తే ప్రతి ఒక్కరికి దేవుడు తోడు. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు చేయడా, ఆశ్చర్యకార్యాలు చేయడా. కొంతమంది అంటారు ఇప్పుడు అద్భుతాలు జరగట్లేదు అంటారు. జరగట్లేదా? జరుగుతున్నాయి, స్వస్థతలు జరుగుతాయి. కాకపోతే ఈరోజు చెప్దాం అనుకున్నా టెస్ట్ మనీ, అందుకే ఇప్పుడు షేర్ చేసుకున్నాం. కాబట్టి ఇప్పటి నుంచి మనం ఏం చేద్దామంటే, మనం కూడా దేవుళ్ళు ఎక్కువ ఉందాం, ఫోన్ని ఎడిక్షన్ తగ్గించుకుందాం, ఫోన్ని పక్కన పెట్టి. ఇప్పుడు చూడండి కానీ మీ స్క్రీన్ టైం ఎంత ఉంటుంది, మీరు ఫోన్స్ ఓపెన్ చేసి చూసి దాన్ని బట్టి ఎంత నేను దేవునికి దగ్గర అవ్వాలి, ఎంత స్క్రీన్ టైం తగ్గించాలి అని మనం కనుక ఇప్పుడు ఇంకొక మాట చెప్తా. అన్యులు బైబిల్స్ ఓపెన్ చేసి చదువుతారు, అందరు చదవరుగా. వాళ్ళు ఏం చదువుతారు, మనల్ని చదువుతారు. మనం ఎలా మాట్లాడుతున్నాము, మనం బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్తాను మన ఇంటి పక్కన వాళ్ళకి తెలుసా తెలీదా? మన కాలేజ్లో మన అందరికీ తెలుసుగా. మనం బూతులు మాట్లాడతాం, మనం కూడా వాళ్ళకి లాగా ఉంటే వాళ్ళు ఏమంటారు, వీళ్ళు క్రిస్టియన్స్, వీళ్ళు సినిమాలకు వస్తారు, సినిమా పాటలు పాడతారు, వీళ్ళు బూతులు మాట్లాడతారు అనేది అనుకుంటారు. మనల్ని చదువుతారు వాళ్ళు. మనం కనుక వాళ్ళకి భిన్నంగా ఉంటారు, ఏంటి వీడు ఇంత మంచిగా ఉన్నాడు, ఈ అమ్మాయి ఇంత మంచిగా ఉంది, నేను కూడా అలా ఉండాలి, వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్ కూడా నిన్నే మెచ్చుకుంటున్నారుగా అని లాగుంటే వారు కొన్నాళ్ళ తర్వాతైనా వారికి అనిపించి ఏదో ఒక సమయంలో మారుతారో మారా. మనం ఏదన్నా ఇప్పుడు మనం బూతులు మాట్లాడుతాం, వారిలాగే మనం ముందు తాగుతూ ఉంటే మనం ఏ రోజున వారికి హెల్త్ బాగాలేదనుకో, మా దేవుడిని నమ్ముకో స్వస్థపరుస్తాడంటే నమ్ముతారా? నమ్మరు. ఎందుకంటే నువ్వే సరిగ్గా లేవు. మనం ఏదైనా దేవుడి గురించి చెప్పినా నమ్ముతారా? మా దేవుడు నిజ దేవుడు, నమ్ముకుంటే రక్షించబడతా పరలోకానికి వెళ్తా అని నమ్ముతారా? నమ్మరు. ఎందుకంటే మనం కూడా ఈ ఫోన్ ఎడిక్షన్ కూడా తగ్గించుకోవాలి. ఇప్పుడు మీరు కాలేజ్లో ఎక్కడికైనా రెస్టారెంట్స్కి వెళ్తూ ఉంటారు మీ ఫ్రెండ్స్తో, వెళ్ళినప్పుడు అందరు ఫోన్స్ రీల్స్ చూస్తారు, మీరు మాత్రం ఫోన్ చూడకుండా ఇక్కడ కూడా ఫోన్ ఎందుకు, మనం మాట్లాడుకుందా అన్న మాట మీరు అన్నారనుకోండి, ఏంటి నువ్వు ఇలా అంటున్నా అంటే, మా దేవుడు మేము చర్చికి వెళ్ళి నేర్చుకున్నాము ఎక్కువ ఫోన్ చూడడం, మనం రిలేషన్స్ పెంచుకోవాలన్నా అనుకోండి, అప్పుడు కొంచెం ఎగతాలు చేసిన తర్వాత మనం భిన్నంగా కనిపించాం కాబట్టి మనం అలాగే నడుచుకుంటే వాళ్ళు వింటారా వినరా, ఓకే ఈ అమ్మాయి పద్ధతిగా ఉండితే అమ్మాయి మాట వినాలి అనుకుంటారు. అది మనం కూడా వాళ్ళతో పాటు బూతులు మాట్లాడతా, సినిమాలు చూస్తా, తిరుగుతా అంటే వాళ్ళు వింటారు మన మాట. నువ్వేంటి మాకు చెప్పేది, నువ్వు కూడా అదే చేసేది అంటారు, అవునా కదా? కాబట్టి ఈ రోజు నుంచి మనం కూడా మారి మనం కూడా ఎక్కువ ఏం చేద్దాం, బైబిల్ చదువుదాం, దేవునికి మనకి కనెక్షన్ ఏర్పరచుకుందాం.